శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు వెంటనే ఈ స్త్రీకి దూరంగా జరగండి. ఈ యొక్క స్త్రీలతో మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడాను ఇబ్బందులు కలుగుతాయి. ఇటువంటి స్త్రీలు మీ జీవితంలో ఉంటే సక్సెస్ అనేది అస్సలు ఉండదండి. మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ యొక్క స్త్రీతో మీ యొక్క బంధాన్ని వెంటనే తెంచుకోండి. అసలు ఎవరు ఆ స్త్రీ అంటే గనక తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఎంతో మంచి మనస్తత్వంతో ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వం చాలా విలువైంది. కానీ కొంతమంది స్త్రీలు మీ జీవితంలో ఉండడం రీత్యా మీ యొక్క వ్యక్తిత్వం మీద కూడా మచ్చపడుతుంది. మీ యొక్క జీవితంలో సక్సెస్ చూడలేకపోతున్నారు. అసలు ప్రశాంతమైన భావనే ఉండడం లేదు. మానసిక అశాంతి నిత్యం చెలరేగుతుంది. ఏమీ చేయలేకపోతున్నారు. ఏది చేసినా కూడాను ఏదో ఒక అపశృతి మీ జీవితంలో దొర్లుతూనే ఉన్నది. ఏమీ చేయలేకపోతున్నారు. ఏం చేసినా కూడాను ఏదో ఒక అపశృతి మీ జీవితంలో దొర్లుతూనే ఉంటుంది. ఏదో చేయాలి అనే తపన ఉన్నా ఏమీ సాధించలేకపోతున్నాము అనే భావనతో చాలా వరకు కృంగిపోతున్నారు. అయితే ఇటువంటి గుణాలు ఉన్న ఈ స్త్రీ రీత్యానే మీ యొక్క జీవితంలో సక్సెస్ అనేది లేకుండా పోయింది. మీరు ఎంత కష్టపడుతున్నా మిమ్మల్ని వెనక్కి లాగేసే స్త్రీలు మీ జీవితంలో ఉన్న మీ యొక్క సక్సెస్ ని అస్సలు వారు ఓర్వలేకపోతున్నా మిమ్మల్ని ఎప్పుడూ కూడాను మాటలతో బాధ పెడుతూ ఉన్నా అటువంటి స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూరం జరగండి. ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు. మీరు మంచి చేస్తున్నా, పుణ్య కార్యాలు చేస్తున్నా వద్దంటూ వారిస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలతో కూడా దూరంగా ఉండాలి. ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు. మీరు వారిని ఎంత ప్రేమిస్తున్నా, వారికి మీ యొక్క జీవితంలో ఎంత ప్రయారిటీ ఇస్తున్నా, గిఫ్ట్ల రూపంలో వారికి మీ యొక్క ప్రేమను తెలియచేస్తున్నా వారు ఇంకా మీ నుంచి ఏదో ఆశిస్తూనే ఉంటారు. మీరు వారి మాట వినడం లేదంటూ ఎప్పుడూ నిరంతరం గొడవ పడుతూ ఉంటారు. ఇటువంటి స్త్రీలతో కూడా మీరు దూరంగా ఉండండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే స్త్రీ అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడాను మొండిగా తరకవాదన చేస్తూ ఉంటారు. నిత్యము మీ యొక్క ఇల్లు నిప్పుల కుంపటిలాగా ఉంటుంది. ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు. ఎప్పుడూ గతాన్ని తవ్వుతూనే ఉంటారు. గతంలో మీరు చేసిన తప్పులను వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. గతంలో మీరు చిన్నతనంలో కావచ్చు, లేక తెలుసో తెలియనటువంటి చేసినటువంటి పనుల రీత్యా కావచ్చు, ఎప్పుడు మిమ్మల్ని సందేహిస్తూ అవమానపరుస్తూ అనుమానిస్తూనే ఉంటారు. ఇటువంటి స్త్రీలతో కూడా తస్మాత్ జాగ్రత్త. ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు. మీరు ఎంత సాధించినా మీకన్నా ఎక్కువ సాధించిన వారితో కంపేర్ చేస్తూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, నువ్వు ఏమీ చేయలేని వాడివి, చేయలేని దానివి, చేతకాని వారు అన్నట్లుగా ఎప్పుడు మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వారు జీవిత భాగస్వాములే కాదండి, మీ యొక్క స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు. తమను తామే ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి స్త్రీలతో మీరు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి అహంభావం ఎక్కువ. అలాగే వీరు సక్సెస్ ని పొందకుండా ఎదుటి వారు పొందితే గనక చూసి ఓర్వలేకపోతారు. ఇంకొంతమంది స్త్రీలు ఉంటారు. కేవలం మీ ద్వారా వచ్చేటటువంటి ఆస్తి కావచ్చు, లేదా మీ ద్వారా వారికి తీరేటటువంటి అవసరాల కోసం కావచ్చు మీతో ఉంటూ ఉంటారు. ఎప్పుడూ కూడాను వారికి ధన ఆకర్షణే ధ్యేయమండి. మీతో మాట్లాడేటప్పుడు కూడా ధనం గురించే మాట్లాడుతూ ఉంటారు. లేదా అది కొనమని ఇది కొనమంటూ మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఇటువంటి స్త్రీలతో కూడా మీరు దూరం జరగాల్సిందే. లేదంటే జీవితంలో ఏ మాత్రము కూడా సంతోషమే మిగలదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇకనైనా ఇటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్త పడండి. అప్పుడే మీ జీవితం బాగుంటుంది. సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.